వదినా. ధాత్రి, వైరు నువ్వెక్కడ చూసావు? చూపించు. చూపించలేను కేదార్, ఎందుకంటే నిషి ప్రెగ్నెంట్. అయ్యో వదినా, కడుపులో నొప్పిగా ఉంది, నా వల్ల కావట్లేదు. ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది వదినా, నా వల్ల కావట్లేదు. నా బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది వదినా, నా వల్ల అవ్వట్లేదు. యువరాజ్, డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే అక్క. నిషి, నీకేం కాదు, బేబీ కూడా ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా. అయ్యో, నా కోడని చంపాలని చూస్తున్నారు కడుపులో ఉన్న బిడ్డ మీద. అయినా ఎందుకమ్మి నీకంత పగ? మేమంటే నీకు కోపం ఉందని తెలుసు గాని ఇట్ట పుట్టని బిడ్డను చంపేంత కోపం ఉండరాదమ్మి. వదినా, నిజంగానే నేను అసలు అక్కడ వైర్ ఉంటే. జగదాత్రి ప్లీజ్, ఇది మనం మాట్లాడే టైం కాదు. నిషిని ముందు తన బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళాలి. లే అమ్మి. పాపం అమ్మాయి నొప్పితో అల్లాడిపోతుందిరా. రే యువరాజ్, డాక్టర్కి ఫోన్ చేసావా? చేశాను నాన్న, 10 minutes లో ఇక్కడికి వస్తానని చెప్పింది. అయ్యో, నిషిని తన రూమ్ లోకి తీసుకెళ్దాం పదండి. నిషి, స్లోగా. జాగ్రత్త. జాగ్రత్త అమ్మా. నిదానంగా. ఏం కాదు. కావట్లేదు అత్తయ్య, అవ్వట్లేదు అత్తయ్య. అసలు ఏం జరుగుతుందో ధాత్రి ఇక్కడ? అసలు ప్రెగ్నెంటే కానీ నిషికకి కడుపు నొప్పి ఎలా వస్తుంది? నువ్వు చూశానని చెప్పిన వైర్ అక్కడ లేకుండా ఎలా పోతుంది? ఇంకా అర్థం కావట్లేదు కేదార్, ఇదంతా నిషి వాళ్ళ ప్లాన్. నిషిని నేను నిజం చెప్పమని చెప్పగానే తను వెంటనే ఒప్పుకున్నప్పుడే తన తప్పేంటో తెలుసుకుందనుకున్నాను. కానీ ఇలా తప్పు నుంచి తప్పించుకోవడానికి మధ్యాహ్నం వరకు టైం అడిగిందనుకోలేదు. అంటే ఇప్పుడు డాక్టర్ వచ్చి నిషికి అబౌట్ అయిందని చెప్తుంది. ఇంట్లో వాళ్ళ దృష్టిలో నా వల్లే నిషికి అబార్షన్ అయిందని నమ్మిస్తుంది. అదే జరిగితే నాన్న అక్క మనల్ని లైఫ్లో నమ్మరు ధాత్రి. అదే జరగబోతుంది కేదార్. నిషికి అసలు టైం ఇవ్వకుండా ఉండాల్సింది. తన ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి కడుపులో బిడ్డని నన్ను చంపే హంతకురాల్ని చేసింది. ధాత్రి, మనం ఇక్కడే బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. వెళ్ళి అక్కకి నాన్నకి నిజం చెప్పడానికి ట్రై చేద్దాం. పద. నేను పోయి డాక్టర్కి అంతా చెప్పి తీసుకొస్తా. నువ్వు మాత్రము కౌశికి గుండెల్లో రైలు పరిగెత్తేలా చెయ్యమ్మే. సరే అత్తయ్య. అమ్మా, ఏందమ్మీ, మా మీదనే నీ పతాపం చూపిద్దాం అనుకుంటావు కదా? ఎట్ట ఇచ్చింది నా కోడలు. ఈ దెబ్బతో ఇంట్లో నుంచి బయటికి పోయేదానికి సిద్ధంగా ఉండు. మమ్మీ జాగ్రత్త. వదినా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. ఊరుకో ఊరుకో. వదినా, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నొప్పి వదినా, నా వల్ల కావట్లేదు. వదినా, ఒకసారి నేను చెప్పేది వినండి. నిషి, వదినా ప్లీజ్, దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఇదంతా జరగడానికి కారణం అదే. ప్లీజ్ వదినా, దాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోతారు నిషి. వదినా, నేను చెప్పేది ఒక్కసారి వినండి, ఆ తర్వాత నిర్ణయం మొత్తం మీరే తీసుకోండి. ఏంటి నువ్వు చెప్పేది? నా బిడ్డకు ఏదైనా జరిగితే నేను ఊరికి వదిలిపెట్టను. వదినా ప్లీజ్, వదినా ఏదో ఒకటి చేయండి. నిషిక, కామ్గా ఉండు ప్లీజ్. ప్లీజ్ జగదాత్రి, నీకు దండం పెడతాను. నేను చూస్తుంటే నిషికకి నొప్పి ఇంకా పెరిగిపోతుంది. దయచేసి నిషిక కంటికి కనిపించకుండా వెళ్ళు ప్లీజ్. ఏంటండి అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? నా కోడలికి అబార్షన్ జరిగి ఉండాదని చెప్పాలా. ఒకసారి రాని కడుపుని వచ్చిందని చెప్పమన్నారు, ఇప్పుడు లేని కడుపుని పోయిందని చెప్పమంటున్నారు. అమ్మీ, ఇవన్నీ మాట్లాడే టైం లేదు. నీకు ఎంత దుడ్డు కావాలంటే అంత ఇస్తాము. నువ్వు ముందు అమ్మిని చూసి కడుపు పోయుండదని, దెబ్బ తగలడం వల్లే కడుపు పోయుండదని, మళ్ళా వచ్చే ఛాన్సులు తక్కువ ఉండాయని చెప్పు చాలు. మీతో చేతులు కలిపానని ఎవరికైనా తెలిస్తే నా లైసెన్స్ పోతుంది, నన్ను జైల్లో వేస్తారు. విషయం అంత దూరం రాకుండా చూసేదానికి మేం ఉన్నాం కదా. లోపలికి పా పా.
నొప్పి. రండి డాక్టర్ గారు, డాక్టర్, చూడండి. చూడండి నిషిక ఏమైంది? డాక్టర్, కడుపులో చాలా నొప్పిగా ఉంది, నా వల్ల అవ్వటం లేదు. అసలు ఏం జరిగింది? జగదాత్రి నిషికని తోసేసింది డాక్టర్. నిషిక వెళ్ళి చైర్ మీద పడింది. మీరందరూ ఒక నిమిషం బయట ఉండండి. ఏమైందో నేను చెక్ చేసి చెప్తా. ఆహా. నిషి, బేబీకి ఏం జరుగుండదు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ధైర్యంగా ఉండు. ప్లీజ్ బయటికి వెళ్ళండి. పాండమ్మి, పాండి. అమ్మి, రొంతసేపు ఆగి ఆభాషణ అయిపోయిండది, బిడ్డ కడుపులోనే చచ్చిపోయిండదని చెప్పు. అన్నీ మీరే చెప్తున్నారు కదా, అది కూడా మీరే చెప్పేయండి. డాక్టర్, ఇది జోకులు వేసే టైం కాదు. మా వాళ్ళకి ఏ మాత్రం డౌట్ వచ్చినా మాతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తారు. అందుకే మా ఓళ్ళకి అనుమానం రాకుండా బయటపెట్టు. మిగతాదంతా మేం చూసుకుంటాము. సరే. ఉమ్. అక్క అది రేయ్, మర్యాదగా చెప్తున్నా, మీరిద్దరూ సైలెంట్గా ఉండండి. మీ వల్లే నిషి ఈ పరిస్థితిలో ఉంది. తనకేమీ కాకూడదని దేవుడికి మొక్కుకోండి. ఏదైనా అయితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. కేదార్, యువరాజ్, ప్లీజ్ డాక్టర్ బయటకు వచ్చే వరకు ఎవరు ఏం మాట్లాడకండి. ఇది గొడవ పడే టైం కాదు. కంగారు పడబాక, ఏం ఓకే, కాదు. అత్తయ్య. డాక్టర్ గారు, మా కోడలికి ఎలా ఉంది? బేబీకి ఏం కాలేదు కదా? ఏదో ఒకటి మాట్లాడండి డాక్టర్, ప్లీజ్. నిషికి ఏం కాలేదు కదా? బానే ఉంది కదా? నిషిక బానే ఉంది కౌశికి గారు. మరి బిడ్డకి ఏమైనా జరిగిందా? నిషికకి అబోర్షన్ జరిగింది. నిషికకి అబోర్షన్ జరిగింది. నిషికకి అబోర్షన్ జరిగింది. అబోర్షన్ జరిగింది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? అబార్షన్ అయిపోయిందా? అవునండి, కింద పడిన ఇంపాక్ట్ వల్ల బిడ్డ కడుపులోనే చనిపోయింది. నిషి వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా కౌశికి గారు. కడుపులో గట్టిగా తగలడం వల్ల నిషిక ఇప్పుడప్పుడే మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వకూడదు. పూర్తిగా రికవర్ అయ్యాకే మళ్ళీ తల్లవ్వగలదు. లేదంటే తన ప్రాణాలకి ప్రమాదం.